మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని 8 మందిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. తాండూరు సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు. జిల్లాలోని అచల్లాపూర్ గ్రామ సమీపంలోని సన్యాసి మఠం వద్ద డీసీఎం వ్యాన్లో నుండి కారులో నకిలీ పత్తి విత్తనాలను డంపు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేయగా దాదాపుగా 6,17,500 రూపాయలు విలువ చేసే 247 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయని, వాహనాలు, నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠా నిందితులు సెగ్గం సందీప్, గాడిపల్లి సత్యనారాయణ, బోగే సాయి కిరణ్ కుమార్, మైదం నారాయణ, పొట్లపల్లి రమేష్, కుంచె వెంకటేష్, కోడిపల్లి సత్యం, పుప్పాల తిరుపతి అను 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మనోహర్ రెడ్డి సహా మరో నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గే అవకాశాలున్నాయన్నారు. నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దని డీసీపీ సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, కొనుగోలు చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని డీసీపీ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐ కుమారస్వామి, ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య, వ్యవసాయ శాఖ అధికారి సుష్మా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు అచలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం దగ్గర ఒక డీసీఎం వ్యాన్లో నిషేధితమైన హెచ్జీ కాటన్ సీడ్స్ని కారులో డంపు చేస్తూ దాన్ని రవాణా చేయడానికి, అమ్మడానికి రెడీగా ఉన్నారనే సమాచారం మేరకు తాండూరు సిఐ కిరణ్ వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్ళి నిషేధితమైన పత్తి విత్తనాలని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డీసీఎం వ్యాన్ డ్రైవరు సెగ్గం సందీపు అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కారు డ్రైవరు బోగే సాయి కిరణ్ కుమార్, వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ, పొట్లపల్లి రమేషు, కుంచె వెంకటేషు, కోడిపల్లి సత్యం, పుప్పాల తిరుపతి, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు డీసీఎం నుంచి టాటా ఏసీ కారులోకి తర్జుమా చేస్తూ అచలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం వద్ద పట్టుకున్న పత్తి విత్తనాలు మొత్తము 11 బ్యాగులలో ఉన్నాయి. అందులో ప్యాకెట్స్ 550 ప్యాకెట్స్ ఉన్నాయి. మొత్తము వెయిట్ 247 కిలోలు, కాస్ట్ 6,17,500. దీనిలో భాగంగానే ఈ డీసీఎంను అండ్ టాటా కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 8 మంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తదనంతరము ఇది నాగ్పూర్ నుంచి వచ్చింది. ఆ నాగ్పూర్ మూలాలు కూడా తెలుసుకొని ఎక్కడైతే కంపెనీ ఏదైందో వాటి మీద కూడా చర్య తీసుకుంటాం. ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి, ఈ హెచ్టీ కాటన్
అంటే హెర్బిసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు. ఇవి భారత ప్రభుత్వము ఓన్లీ బోల్గార్డ్ 2 వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. BG3 తర్వాత ఉన్నాటిని ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోతాము. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఏఓ గారు ఇక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఈ లూజు అన్సర్టిఫైడ్ చట్టబద్ధత లేకుండా ఒక రిసిప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అధిక డబ్బులతో ఆశపడి అంటగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా, పంటంతా చేతికొచ్చి పూత రాకపోయినా, తర్వాత ఏది రాకపోయినా ఇన్సూరెన్స్ కవర్ కాదు, పంట రాదు, పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులు. రెండో సైడు ఇది ఇతర మొక్కలపైన పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను, ఆ ఊరిలో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి, కంది చేను కానివ్వండి, ఇతరత్ర కూరగాయలు కానివ్వండి, వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సో పర్యావరణము దెబ్బతింటుంది. మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా. ఎందుకంటే ఈ BG3 అబోవ్ అంటే ఇది BG5 అని కొట్టినారు, యాక్చువల్గా BG3 వచ్చింది. దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మనము పాల పదార్థాలు తీసుకోవడము, ఎందుకంటే ఇవన్నీ జీన్ మాడిఫైడ్, చట్టబద్ధత లేదు, శాస్త్రవేత్తలు అప్రూవ్ చేయలేరు. ఇట్లాంటి వాటిని రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. వీళ్ళు చేసేది రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సీడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద PD యాక్ట్లో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎట్లయితే రౌడీలు, గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నకిలీ విత్తనాలని సరఫరా చేసేవాళ్ళు, నకిలీ విత్తనాలు కొనేవాళ్ళు, ఈ నిషేధిత విత్తనాలను చేసే వాళ్ళకు కూడా సేమ్ PD యాక్ట్ కింద వీళ్ళని PD యాక్ట్ కింద అరెస్ట్ చేసి పంపడానికి పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అనే ఇతను జైపూర్కి సంబంధించిన కిష్టాపూర్ వాసి. ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. అతను పరారిలో ఉన్నాడు. ఇతనికి ద్వారా ఈ 5గురు మైదం నారాయణ, పొట్ల రమేష్, కుంచె వెంకటేష్, కోడిపల్లి సత్యం, పుప్పాల తిరుపతి వీళ్ళు ఇక్కడికి తెప్పియడం జరిగింది. అధిక ధరలకు రైతులకు అమ్మి లాభం చేసుకోవాలని. వీళ్ళు ఏంటంటే